జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజాజయిత సుగ్రీవో రాఘవేనాభిపాలితః. ఆదికవి వాల్మీకి రామాయణంలోని శ్రీరామ పట్టాభిషేకం. శ్రేష్ఠుడు వృద్ధుడు అయిన వశిష్ఠ మహర్షి విప్ర పరివేష్టితుడై సీతారాములను రత్నఖచిత సింహాసనంపై ఆసీనులను చేశాడు. అష్టవసువులు మహేంద్రుని అభిషేకించు రీతిని వశిష్ఠ వామదేవ జాబాలి కశ్యప కాత్యాయన సుయజ్ఞ గౌతమ విజయ నామధేయులైన అష్టమహర్షులు శుద్ధమై సుగంధయుక్తమైన జలాలతో పురుషోత్తముడకు శ్రీరామచంద్రునికి అభిషేకం చేశారు. ప్రసన్న చేతస్కులై వశిష్ఠాదులు ఆ సమయంలో ఋత్విక్కులు, బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, యోధులు ఆదిగా గలవారి చేత కూడా సమంత్రకంగా అభిషేకం చేయించారు. తర్వాత అంబర మార్గంలో తేజరిల్లుతున్న నలుగురు లోకపాలుల చేత, సర్వదేవతల చేత, దివ్యౌషధ రసాల చేత రామచంద్రునికి అభిషేకం చేయించారు. అంత శత్రుఘ్నుడు శ్రీరామునికి శ్వేతఛత్రం పట్టగా వానరరాజైన సుగ్రీవుడు ధవల వింజామర వీచాడు. మరోవైపు రాక్షసేశ్వరుడైన విభీషణుడు చంద్రసమానంగా భాషించే మరో వింజామర ధరించి వీచాడు. మహేంద్రాద ఆదేశానుసారం మహాదేవుడు వాయుదేవుడు భాసిల్లుతున్న శత సువర్ణ కమలహారాన్ని అమూల్యమై సర్వరత్న ఖచ్చితమై నాయక మణికల ముత్యాలహారాన్ని దాశరథికి సమర్పించాడు. రామ పట్టాభిషేక సమయంలో దేవగంధర్వగణాలు గానం చేయగా అప్సరసులు నాట్యం చేశారు. తత్సమయంలో పృథ్వీపై సమృద్ధిగా సస్యాలు ఫలించగా ఫలాలతో తరువులు నిండిపోయాయి. సుమాలు సుగంధాలను వెదజల్లాయి. పట్టాభిషేకానికి ముందే రామచంద్రుడు భూసురోత్తములకు లక్ష సంఖ్యలో గోవృషభ అశ్వాలు దానం చేశాడు. 30 కోట్ల సువర్ణాన్ని, విశేష మూల్యం గల వివిధ వస్త్రాభరణాలను విప్రులకు బహూకరించాడు. భానుకిరణ సమభాసమాసనమై వివిధ రత్నఖచ్చితమైన హేమనిర్మిత హారాన్ని ఆయన సుగ్రీవునికిచ్చాడు. వజ్రవైఢూర్య ఖచ్చితమైన భుజకీర్తులను వాలినందనుడైన అంగదునికి బహుమానంగా ఇచ్చాడు. అమూల్య దివ్య మణిఖచ్చితమై మహోత్తమమై చంద్రకిరణ సదృశంగా భాషించే దివ్య ముత్యాల హారాన్ని రామచంద్రుడు జానకీదేవి చేతికిచ్చి అనుమతించగా ఆమె దానిని పరిశుద్ధమై దివ్యమైన వస్త్రద్వయాన్ని, మహోత్తమ ఆభరణాలను హనుమంతునికి అందించింది. తర్వాత జానకీదేవి తన కంఠహారాన్ని ఒకదాన్ని తీసి దాన్ని పట్టుకుని పదే పదే భర్త వైపు, వానరుల వైపు చూడసాగింది. ఆమె అభిప్రాయాన్ని గ్రహించి రాముడు, జానకి, పౌరుష పరాక్రమ ధీశక్తుల్లో శ్రేష్ఠుడు, నీకు ప్రీతిపాత్రుడు అయిన వానికి నీవి హారాన్ని ఇయ్యనగా సీతాదేవి దాన్ని హనుమంతునికే ఇచ్చింది. దాన్ని ధరించిన హనుమంతుడు చంద్రకిరణ ప్రసారం చేత తెల్లనైన మేఘం ద్వారా భాసిల్లున్నట్టు ప్రకాశించాడు. తర్వాత శత్రుమర్ధనుడైన శ్రీరామచంద్రుడు మైంద ద్వివిధ నీలాదులకు అభిష్టానుసారమైన బహుమానాలు ఇచ్చాడు. వృద్ధ వానరులకు, వానర నాయకులకు శ్రీరాముడు యథోచిత రీతిని వస్త్రాభరణాలు బహూకరించి సమ్మానించాడు. తర్వాత విభీషణ, సుగ్రీవ, హనుమంత, జాంబవంతాదులకు, సర్వ వానర నాయకులకు వారి అర్హతలకు అనుకూలమైన రత్నాది బహుమానాలు ఇచ్చి గౌరవించాడు. సంతుష్టాంతరంగులై వారికి అందరికీ స్వస్థానాలకు మరలిపోయారు. అప్పుడు వానర శ్రేష్ఠులందరూ రామచంద్రుని వైపు చూడగా కిష్కిందకు పోవ శ్రీరాముడు వారందరికీ సెలవిచ్చాడు. శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించి సుగ్రీవుడు కిష్కిందకు మరలిపోయాడు. రాక్షసేశ్వరుడైన విభీషణుడు ఇక్ష్వాకు వంశ కులధనమైన శ్రీరంగ విమానాన్ని పొంది లంకకు వెళ్ళిపోయాడు. సమస్త శత్రువులను సంహరించి రామచంద్రుడు మహాయశస్సును సంపాదించి మహౌదర్యంతో, పరమ సంతోషంతో రాజ్యాన్నంతటినీ పాలించాడు. ఆ సమయంలో ధర్మజ్ఞుడైన రాముడు ధార్మికుడైన సోదరునితో, లక్ష్మణ, ఈ పృథ్విని మన పూర్వీకులు తమ పరాక్రమంతో పాలించేవారు. ఈ భూభారాన్ని నీవు నాతో పాటు వహించి యువరాజుగా ఉండాలి అని రాముడు ఎన్ని విధాల నచ్చ చెప్పినా లక్ష్మణుడు అందుకు ఎంతమాత్రం సమ్మతించలేదు. అప్పుడు రామచంద్రుడు యువరాజుగా భరతుని అభిషేకించాడు. తర్వాత రామచంద్రుడు అనేక పర్యాయాలు పౌండరీక, అశ్వమేధ, వాజపేయాది అనేక ఇతరేతర యాగాలు చేశాడు. సహస్ర వత్సరాలు రాజ్యాన్ని ఏలి అతడు శత అశ్వమేధ యాగాలను చేశాడు. ఆజానుబాహువు, మహాస్కందాలు కలవాడు, మహాప్రతాపశాలి అయిన రాముడు లక్ష్మణ సమేతంగా పృథ్విని పాలించాడు. మహోత్తమ రాజ్యాన్ని పొంది అతడు బంధుమిత్రులతో కలిసి అనేకమైన యాగాలు చేశాడు. రామరాజ్యంలో స్త్రీలకు వైధవ్య బాధలు లేవు, క్రూర మృగ రోగ భయాదులేవీ లేవు. అతని రాజ్యంలో దొంగలు లేరు, పిన్నలకు అకాల మరణాలు లేవు. అందరూ ఆనందంగా ఉన్నారు. రామచంద్రుని స్మరించి వారు పరస్పర విరోధాలు పోగొట్టుకున్నారు. ప్రజలు సత్సంతానవంతులై ఆది వ్యాధి దూరులై దీర్ఘాయుర్దాయం కలవారై ఉన్నారు. రామ 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 అన్న మాటలే అతని కాలంలో ఎవరి నోటనైనా వినవస్తూ లోకమంతా రామమయంగా ఉంది. అతని కాలంలో తరువులు సదా పుష్పిస్తూ ఫలిస్తూ విశాలమైన మ్రాణులతో ఉండేవి. సకాలంలో వర్షాలు కురియ, వాయువు సుఖప్రదంగా వీస్తూ ఉండేది.
బ్రాహ్మ క్షత్రియ వైశ్య శూద్ర జాతుల వారు స్వకర్మానుసారం ప్రవర్తిస్తూ తృప్తి చెందుతూ స్వకార్యాలు నెరవేర్చుకునేవారు. ప్రజలు అతని పాలనలో ధర్మాసక్తి కలిగి అసత్యమాడక ధర్మపరాయణులు కావడం వల్ల శుభలక్షణ సంపన్నులై ఉండేవారు. సోదర సమేతుడైన శ్రీరామచంద్రుడు 11 సహస్ర వర్షాలు రాజ్యాన్ని పాలించాడు. ఫలశ్రుతి ఐశ్వర్యప్రదమై, కీర్తిదాయకమై, ఆయుర్వృద్ధిప్రదమై, రాజులకు జయాన్ని ప్రసాదించినట్టుదై ఆకర్షణీయమైన ఈ ఆది కావ్యాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. దీన్ని పఠించిన ఆలకించిన వారి పాపాలు నాశనమవుతాయి. ఈ పట్టాభిషేక ఘట్టాన్ని ఆలకించిన వారికి కోరికను అనుసరించి పుత్రులు కలుగుతారు. ధనార్థులకు ధనం లభిస్తుంది. క్షత్రియులకు శత్రువులను జయించి పృథ్విని పాలిస్తారు. స్త్రీలు దీన్ని పఠించినచో కౌసల్య, సుమిత్ర, కైకేయులు రామలక్ష్మణుని భరతులను కన్నట్టు దీర్ఘ ఆయుర్దాయం కల కుమారులను పొంది సుఖపడతారు. అక్లిష్ట కర్మనుడైన శ్రీరామ విజయాన్ని వర్ణించినట్టు ఈ రామాయణాన్ని ఆలకించినట్టు వారు దీర్ఘ ఆయుర్దాయాన్ని పొందుతారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆర్షమైన ఈ రామాయణ కావ్యాన్ని శ్రద్ధగా శాంతచిత్తుడై ఆలకించినట్టు వాడు దూరుడవుతాడు. దీన్ని ఆలకిస్తే దేశాంతర్గతుడు క్షేమంగా మరలివచ్చి బంధువులను కలుసుకుని శ్రీరామానుగ్రహం వల్ల అభీష్ట వరాలన్నింటినీ పొందగలుగుతాడు. ఈ రామచరిత్రను ఆలకించిన వారి పట్ల దేవతలందరూ సంతుష్టులవుతారు. విఘ్న పరంపరలు శాంతిస్తాయి. దీన్ని ఆలకించిన రాజు భూమండలాన్ని జయిస్తాడు. దేశాంతర్గతుడు క్షేమంగా స్వస్థానం చేరుకుంటారు. రజస్వల ఈ రామగాథను ఆలకిస్తే ఉత్తమ సంతానాన్ని పొందుతుంది. పురాతనమైన ఈ రామాయణ ఇతిహాసాన్ని పూజించేవారు, పఠించేవారు కూడా సర్వపాప దూరులై దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు. క్షత్రియులు నిత్యం ఈ రామాయణానికి సాష్టాంగ ప్రణామం చేసి భూసురోత్తముని ద్వారా ఆలకించాలి. తద్వారా ఐశ్వర్య పుత్ర లాభాలు కలుగుతాయి. ఈ రామాయణాన్ని సంపూర్ణంగా విన్నవారిపై లేదా పఠించిన వారిపై సనాతనుడు శ్రీహరి అవతారమూర్తి అయిన రాముడు సర్వదా ప్రీతి కలిగి ఉంటాడు. ఆ శ్రీరాముడే శ్రీమన్నారాయణ దేవుడు. ఆదిదేవుడైన అతడే మహాబాహువైన ప్రభువు. ఉత్తమార్థయుక్తమై శుభప్రదమైన ఈ రామాయణ కావ్యాన్ని ఆలకించినట్టు మానవుని కుటుంబం వర్ధిల్లుతుంది. ధనధాన్యాలు వర్ధిల్లుతాయి. ఉత్తమ స్త్రీలు లభించి మహత్తర సౌఖ్యం ప్రాప్తిస్తుంది. సంకల్పించిన కార్యాలన్నీ సిద్ధిస్తాయి. ఆయుష్కరమై, ఆరోగ్యదాయకమై, కీర్తిప్రదమై, సౌభ్రాతృత్వ వర్ధకమై, ధీశక్తిని వికసింపచేయునది అయి, సౌఖ్యదాయకమై, ఓజస్సును ప్రసాదించినట్టు ఈ పుణ్యచరిత్రను సంపదను కోరినట్టు సత్పురుషులు వినయంగా ఆలకించాలి. ఈ రామాయణం పూర్వ వృత్తాంత సంభరితమైనది. శ్రద్ధతో పఠించినట్టు వారికి శుభం కలుగుతుంది. శ్రీహరి ప్రభావం వర్ధిల్లునుగాక. రామాయణాన్ని ఆలకించినా దాని అర్థాన్ని గ్రహించినా దేవతలు సంతోషిస్తారు. పితృదేవతలు తృప్తి చెందుతారు. వాల్మీకి మహర్షి కృతమైన శ్రీరాముని దివ్యగాథను విశదీకరించినట్టు ఈ సంహితను వ్రాయించినట్టు వారు స్వర్గంలో స్థిరంగా నివసిస్తారు. శ్రీరామ పట్టాభిషేకం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.